టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో ఫిల్స్ వేసి చూపిస్తున్నాను. ఫిల్స్ వచ్చి రెండు రకాలుగా వేసుకోవచ్చండి. ఒకటో రకం ఏ విధంగా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఏ హెమ్మింగ్ చేయనండి, డైరెక్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ ఏ విధంగా ఉంటాయో నేను ఆ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా నేను స్టిచ్ చేస్తాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మామూలుగా ఉన్న పీస్ అయితే మనకు వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి కరెక్ట్గా ఉన్న పీస్ మీద మనం లైనింగ్ వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. కరెక్ట్గా పీస్ కరెక్ట్గా పెట్టేసుకొని మనం లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఒక్కొక్కసారి రెండు ఒకటేసారి లెఫ్ట్ రైట్ అయిపోతాయి. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ బాగా నేను ఇప్పుడు గల్లా వైపున కుడుతున్నానండి. నేను గల్లా వచ్చేసి ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను నా వీ షేప్ పెట్టుకున్నాను. ఆ వీ షేప్లో కుడుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తేనే వస్తుందండి. ఎందుకంటే ఊరికనే రాదు, ఒక 1 మంత్ టైం పడుతుంది నేర్చుకోవాలి అంటే. కాబట్టి ఇప్పుడు ఆ కార్నర్ పైన నేను ఎందుకు చిన్నగా కట్ చేశానంటే వీ షేప్ కాబట్టి మనకి వీ షేప్లో కరెక్ట్గా రావాలి కాబట్టి నేను చిన్నగా కట్ చేసుకోవడం జరిగింది. ఇక వెనుకకి తింపేసుకోవడమేనండి. ఇలా తింపుకోవడం వల్ల మనకు హెమ్మింగ్ అనేది అవసరం ఉండదన్నమాట. మనం ప్రాపర్గా పెట్టేసుకొని, ఇంకా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్గా ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఐరన్ చేసుకొని కుట్టుకుంటే మీకు డిస్టర్బెన్స్గా ఉండదు. మేమైతే కుట్టేస్తాము. అలా రెడీ అయిపోయిన తర్వాత అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ట్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నా వీడియో ద్వారా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఉక్స్ పట్టి నుంచి మన వేళ్ళతో 3 బెత్తలు వదలాలన్నమాట. వదిలేసి మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఆ టిక్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి నేను 36 సైజు వాళ్ళకండి అలా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్. ఏదైతే మనము 2 మార్క్స్ పెట్టుకున్నానో అది మిడిల్లో రావాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఏ వేళ్ళతో ఏ విధంగా చూస్తున్నానో ఆ విధంగా పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని నేను కర్వ్ షేప్లో తీసుకున్నాను. యాక్చువల్గా మామూలుగా ట్రయాంగిల్లో తీసుకుంటారు కదా, ట్రయాంగిల్లో తీసుకునేది ఒక మోడల్, మామూలుగా కర్వ్లో తీసుకున్నది ఒక మోడల్ అండి. ఆ 2 మోడల్స్ అనమాట. ఇది కర్వ్ అంటే మనం ఏం చేయాలంటే రౌండ్గా కుట్టుకోవాలన్నమాట. అర్ధచంద్రాకారంలో మనం అక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. వీడియో కొంచెం జూమ్ చేసి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది నేను ఎలా కుట్టాను అనేది. నేను మొత్తం వీడియో జూమ్ చేసి చూస్తే మళ్ళీ మీరు మిగతా పార్ట్స్ మిస్ అవుతారు. చూడండి, అర్ధచంద్రాకారంలో కుట్టేసుకున్నాను కదా, ఆ విధంగా కుట్టేసుకోవాలి. అలా కుట్టుకోవడం ఇదొక పద్ధతి. దాని కార్నర్ చూసుకొని సేమ్ యాజ్ టీజ్గా చంక భాగం నుంచి మనం మళ్ళీ ఒకటి పట్టుకోవాలి. చంక భాగం నుంచి మళ్ళీ వీడియోలో చూస్తున్న విధంగా చంక భాగం నుంచి పట్టుకోవాలి. ఎంత మిడిల్లోంచి అక్కడ మధ్య నుంచి కుట్టినా మీరు మిడిల్కి వచ్చేసరికంటే 3 వేళ్ళ భాగం మాత్రం ఖచ్చితంగా వదిలేయాలి. 3 వేళ్ళ భాగం వదిలేయాలి. లేకపోతే మనకేంటంటే మరీ చువ్వగా వస్తుంది. కొంతమంది ఇష్టపడరు. అలా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరగా కుట్టేసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఫిల్ట్ని బట్టి మళ్ళీ నేను ఉక్సుల పట్టీలోంచి కొంచెం తీసుకుంటున్నాను. అక్కడ కూడా 3 వేళ్ళ భాగం వదిలిపెట్టాలి. మరి దగ్గరికి మూడింటిని ఒకటే దగ్గర కలపకూడకుండా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూసారా అది క్యాప్ ఎలా వచ్చిందో ఆ విధంగా మనకు వచ్చేస్తుంది. ఇది ఒక రకం అండి. మనకి ఇంకా సెకండ్ రకం వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నెక్ అలాగే కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా రెండవ మోడల్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఎలా విడ్త్ వదిలిపెట్టాను 3 బెత్తళ్ళు 3 వేళ్ళు వదిలిపెట్టేసి దీనికి కూడా 2 వేళ్ళ మందము అలా తీసుకోవాలి. ఇంకా కొంచెం తక్కువ సైజు వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోవాలి. నేనైతే 36 కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ అనేది కరెక్ట్గా సెట్టింగ్ అవ్వడం కోసము. ఇది సేమ్ యాజ్ ఇట్స్గా మనము ట్రయాంగిల్ షేప్లో కుట్టేసుకోవడం జరుగుతుంది. ట్రయాంగిల్ షేప్లో ఇది ఒక షేప్ అండి.
రెండు రకాలుగా కుట్టుకోవచ్చు. ఇంకా వేరే మెథడ్ కూడా ఉంటుంది. ఎక్కువ మట్టుకి చాయిస్ ఎక్కువగా ఈ రెండింటినే చేస్తారు కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా మిగతా పార్ట్ వచ్చేసి సేమ్ మనం ఫస్ట్ భాగానికి ఎలా కుట్టుకున్నామో అలాగే, కాకపోతే ఈ 3 ఫిల్ట్లకి మిడిల్లో మనకు మాత్రం 3 వేళ్ళ ప్లేస్ మాత్రం వదిలిపెట్టాలి. మన ఫింగర్స్ 3 వేళ్ళు ఉంటాయి కదా, ఆ 3 వేళ్ళ మందము వదిలిపెట్టాలి ప్లేస్. అయితేనే మన బ్రెస్ట్ అనేది కరెక్ట్గా దాంట్లో ఫిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. అలా ఇది ఇలా కుట్టుకోవడం అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ సెకండ్ రెండు సేమ్ ఉంటాయి. కాకపోతే అలా ఇష్టపడే వాళ్ళు అలా ఇష్టపడతారు, ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా ఇష్టపడతారు. నేను ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. రెండు వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి కర్వ్ షేప్లో, ఒకటి వచ్చేసి స్ట్రైట్గా ట్రయాంగిల్లో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్